భారతదేశం సీరియస్ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశంలో సరిగ్గా హిందుత్వ భావజాలమే కాకుండా దేశ ప్రయోజనాలు అన్నటువంటిది రెండింటిని సమ్మిళితం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ని తరిమివేయడం కావచ్చు, రోహింగ్యాలను పంపించేయడం కావచ్చు, ఈ సందర్భంగా ఓట్లు పోతాయనో, ప్రతిపక్షాలు ఏదో చేస్తాయనినో, ఉద్యమాలు జరుగుతాయనినో, తిరగబడతారనినో భయం లేకుండా, మొహమాటం లేకుండా మొండిగా ముందుకెళ్తూ చేతిలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థని సక్రమంగా వినియోగిస్తూ దేశభక్తితో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎదురే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అట్లాగే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు బుద్ధి తెచ్చుకోవాలి. బెంగాల్ని ఇదే బంగ్లాదేశ్ రోహింగ్యాను తీసుకొచ్చి, బర్మా రోహింగ్యాను తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వం ఇచ్చి వాడితో ఓట్లు వేయించుకునేది ఏంటి? రేపు పొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత నిన్ను దరిమేస్తారు. హైదరాబాద్ పాత బస్తీలో జరుగుతున్నది ఏంటి? కాశ్మీర్లో జరిగింది ఏంటి? దాని పేరేంటి? బెంగాల్లో జరుగుతుంది ఏంటి? ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లాగా? నీ ప్రజలు నువ్వే బలిస్తుంటే ఎట్లాగా? ఆలోచించాల్సిన సందర్భం.